బ్రదర్ మీరు అది సిగ్నల్ ప్రాబ్లం ఉందిలే. చూడండి బ్రదర్, మనం ఆలోచించే విధానం తప్పుగా ఆలోచించుకున్నాం అనుకోండి, అది చెప్పింది తప్పుగానే కనపడిద్ది. తప్పుగా ఆలోచించడం కాదు బ్రదర్, మీరు ఇక్కడ ఒకవైపున ఆలోచించి ఇంకో వైపున ఆలోచించడం మానేస్తున్నారు. ఉద్దేశం ఏందో కూడా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అతను మాట్లాడిన ఉద్దేశం రైట్ అనుకుందామండి. సరే, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు మేము రేపొద్దున మీరు సువార్తలకు వస్తారు. ఇప్పుడు మా ఇళ్ళ దగ్గర సువార్తలు వస్తే మేమేమంటామంటే, ఎవరు ఇక్కడ బజార్ సంబంధికులు లేరా మీ సువార్తలు వినటానికి అంటాం. మీరు ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. సంబంధికులకే కాదు, అందరికీ. అది అలాగే పూలు కూడా బజార్ సంబంధికులే కదా అందరికి కూడా. అది అక్కడ ఆయన చెప్పింది మీరు అర్థం చేసుకోండి బ్రదర్. పూలు పెట్టుకొని పిచ్చి వేషాలు వేయకూడదు అని చెప్తున్నాడు. అవును, ఇప్పుడు సువార్తలు పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఎవరు లేరు ఎక్కడ వేషాలు వేయకూడదని చెబుతున్నాడు ఆయన. అలాగే సువార్తలని కొంతమంది పాస్టర్లు న్యూడ్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పాస్టర్ వృత్తిలోనే ఉండి మేము అవన్నీ చూపించేయమంటామంటే సువార్తలు వినటం వల్ల బజార్ వేషాలు వేస్తారు. దేవుడు ఏమైనా తప్పు చేశాడా? పాస్టర్లు కాదు చేయాలి. చూడు, నువ్వు పాస్టర్ తప్పు చేశావన్నావు. మరి ఇప్పుడు స్త్రీలు మల్లెపూలు పెట్టుకొని దేవుడు ఏమైనా తప్పు చేశాడా? మనుషులే తప్పు చేసేది అక్కడ కూడా. దేవుళ్ళు తప్పు చేశారు కదా, నువ్వు మా పాస్టర్ తప్పు చేశాడు అంటున్నావు. దేవుళ్ళు తప్పు చేశారు కదా, తప్పు మీకు కనపట్లేదా? సో అక్కడ కూడా మనుషులే కదా తప్పు చేసింది, ఆ స్త్రీలే కదా, దేవుడేం కాదు కదా. ఇప్పుడు దేవుడి గురించి ఎందుకు వస్తున్నారు మీరు? దేవుడి టాపిక్ కాదు. నేనేమంటున్నానంటే సువార్త తినటం వల్ల చెడిపోతారు బజార్ సంబంధికులు కాదు అంటే. ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు. ఈ సువార్త ఇక్కడ ఎవరు బజార్ సంబంధికులు లేరు అని చెప్పి మేము చెప్తామండి. మీరు ఒప్పుకుంటారా? కాదు, ఒక మాట చెప్తా. సువార్త చెడిపోయాము, వ్యభిచారులు అయ్యాము, తాగుబోతులు అయ్యాము, తిరుగుబోతులు అయ్యాము. చాలా మందిని చూపిస్తా. మీ క్రిస్టియన్ వృత్తిలో ఉండి నేను చెప్పేది చూపించడం కాదు, వాళ్ళందరూ కూడా లిస్ట్ తీసుకొని వీడియోలు పెట్టు చక్కగా. సరే, మీరు మల్లెపూలు పెట్టుకోవడం వల్ల ఇదిగో ఇలా చెడిపోయారు. మల్లెపూలు కారణం వల్ల తప్పు చేశారని చెప్పి మీరు ఒక లిస్ట్ పెట్టండి. మేము కూడా అదే చెప్తున్నామండి. సువార్తలు తప్పు చేయబాకండి అని చెప్తున్నాం మేము కూడా. ఇప్పుడు మీరు మల్లెపూలు పెట్టుకుని ఎవరన్నా చూపించండి, వీళ్ళు మల్లెపూలు వల్లే చెడిపోయారని చెప్పి మీరు ఒక కారణం చూపించండి. అలాగే మేము సువార్త గురించి చూపిస్తాం. మీరు అపార్థం చేసుకుంటే అపార్థం అయింది. నేను అపార్థం కదండి, నేను కరెక్టే అంటున్నాను. మిమ్మల్ని సమర్థిస్తున్నాను. నేను మిమ్మల్ని సమర్థిస్తున్నాను, మీరు సమర్థించడం. మీరు మాట్లాడినట్టే నేను మాట్లాడితే మీరు నా దాన్ని తప్పుపడుతున్నారు. మీదేమో రైట్ అంటున్నారు. నేను రైట్ ఆయన ఆ ఉద్దేశంతో అంటే నేను తప్పే అంట. నేను ఆ ఉద్దేశంతో అంటలేదండి. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎవరు బజార్ సంబంధికులు లేరు, మీ సువార్త తినడానికి వెళ్ళిపోండి అని చెబుతాం. తప్పే ఉందా? అప్పుడు వెళ్ళిపోతారు, అంతే. తప్పే ఉంది. రేపటి నుంచి అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు సాలెం రాజు సపోర్ట్ చేయటం వల్ల సపోర్ట్ చేయటం వల్ల హిందువులకి ఒక ఆస్కారం, ఒక పర్మిషన్ ఇస్తున్నారన్నమాట. రేపు పొద్దు నుంచి సువార్త చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళతో ఇలా మాట్లాడడానికి ఒక పర్మిషన్ ఇస్తున్నారు. ఆడవాళ్ళు, కలియుగంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా వ్యభిచారులే, బజారు స్త్రీలు అని చెప్పేసి మీ గ్రంథాల్లో రాసి పెట్టుకున్నారు తెలుసా? ఎక్కడ ఏ గ్రంథంలో చూపించండి, ఒక రెఫరెన్స్ చూపించండి. గ్రంథం తీసుకో చెప్తా. చెప్పండి, ఏ గ్రంథం చెప్పండి. కూర్మ పురాణం తీసుకోండి. ఎక్కడ కూర్మ పురాణం ఉందా? తీసుకో ఎక్కడ ఉంది చూపి ఒకసారి. కూర్మ పురాణం లైవ్ వస్తారా? ఇక్కడ కాల్ లైవ్ పెడతాను, లైవ్ కి వస్తారా? మాట్లాడుకుందాం, రికార్డింగ్ చేసుకో. కూర్మ పురాణం. ఈ కలియుగం ఆడవాళ్ళందరూ కూడా బజారు స్త్రీలే, వ్యభిచారులే అని ఉంది తెలుసా? ఎక్కడ? ఒకసారి చూపించండి. మీరు చెప్తే సరిపోదు కదా. లైవ్ అనుకో చూపించవచ్చు. దాని ముందు శ్లోకం చూడొచ్చు, దాని వెనకాల శ్లోకం చూడొచ్చు. మీరు చెప్పిందే కాదు కదా, అక్కడ ఉన్నది మేము కూడా చదువుతాం. ఇదిగో చూస్తా, కూర్మ మహాపురాణం చూస్తున్నా చూడు. కూర్మ మహాపురాణం అయితే అనువాదకులు డాక్టర్ కేవి సుందరాచార్యులు గారు అన్నమాట. నేను ఒకసారి చదువుతున్నా చూసుకో, లేకపోతే మీకు పంపిస్తాను. పంపించండి. చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. ముందు చెప్పండి, తర్వాత పంపించండి. 30వ అధ్యాయం అర్థమైందా? చెప్పండి. కూర్మ మహాపురాణం పూర్వార్థం 30వ అధ్యాయం. ఏది ప్రచురణ టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం. పేజీ నెంబర్ వచ్చేసి 309వ పేజీ, శ్లోకం వచ్చేసి 12వ శ్లోకం. అర్థమైందా? చెప్పండి. చదువుతున్నా చూసుకో ఒకసారి. ఆ శ్లోకం యొక్క తెలుగు అర్థం: కలియుగంలో పల్లెటూరు వారు అన్నాన్ని అమ్ముకునేవారుగా, కోడలు ఉండేవారు వేదాలను అమ్ముకునేవారుగా, స్త్రీలు వ్యభిచారులుగా మారతారు అన్నారు. స్త్రీలందరూ కూడా బజార్ స్త్రీలు వ్యభిచారులుగా మారతారంటే ఏంది? మారతారు అని ఉంది. మారారా? ఎందుకు మారతారు అని ఉంది? మారతారని స్త్రీలు అందరూ. అక్కడ ఇప్పుడు అది
మీరు దాంట్లో తప్పే ఉందండి. కలియుగంలో అందరూ మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళుగా మారతారని చెప్తున్నాడు. అట్ట కాదు, అందరూ వ్యభిచారులు అంటే ఆయన పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళ గురించి మాట్లాడారు. ఇక్కడ అందరూ వ్యభిచారులు అన్నాడు. అందరూ అని ఆడుంది అక్కడ, అందరూ వ్యభిచారులని ఆడుంది. ఇప్పుడు మారతారు అని ఫ్యూచర్ గురించి చెప్పారు. ఇంకా కలియుగం పూర్తిగా అవ్వలేదు. వాళ్ళు కలియుగం అంత నాటికి వాళ్ళు అవుతారేమో. ఇప్పుడే మారతారండి డెఫినేషన్ ఇస్తారా ఏంటి? ప్రపంచంలోను భారతదేశంలోను స్త్రీలందరూ వ్యభిచారులు అవుతారైతే? అవునండి, ఒకవేళ కలియుగం అంత నాటికి అవుతారేమో. మీరు చూసారా? అట్ట కాదు, వ్యభిచారులు అవుతారు. అయితే నువ్వు ఇప్పుడు భారతదేశ స్త్రీలను అవమానిస్తున్నట్టే కదా. మేము కాపాడుకుంటామండి. ఇప్పుడు వాడెవడో రాసి గ్రంథం చెప్తున్నా. ఏ గ్రంథం అది? కూర్మ పురాణం చెబుతున్నా. ఇంకా చాలా పురాణాలు. ఎవడు రాశాడు? ఎప్పుడు రాశాడు ఆ గ్రంథాన్ని? ఎప్పుడు రాశారు అడుగు. ఎప్పుడు రాశారు చూడండి. దాంట్లో ముద్రణ అవన్నీ ఉంటాయి. ఎప్పుడు బ్రిటిష్ వాడు రాసినవి అవన్నీ. ఈ కూర్మ పురాణం బ్రిటిష్ వాడి టైంలో రాసిన గ్రంథం అది కాదు. టీటీడీ వాళ్ళు రాసింది. టీటీడీ వాడు ప్రింటింగ్ మిషన్ అంతే. వాడు ప్రింట్ చేయించుంటాడు. వాడు అవన్నీ చదివి ఉన్నాడు. వాడు మామూలుగా హిందూ పురాణం అంటే ప్రింట్ చేయించుంటాడు అంతే. వాడు అందులో ఉన్నాయని చదివి ప్రింట్ చేయడు. తీసుకోమంటావు మరి? అసలు దాంట్లో మీకు తప్పేమనిపించింది? ఇప్పుడు అందులో కలియుగంలో మీరు సరిగ్గా శ్లోకం చదివితే కలియుగంలో ఇలా మారడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఏం లేదు. స్త్రీలు వ్యభిచారులు అవుతారు. ఇంకా ఉన్నాయి చూడు. అవుతారు. అర్థమైందా? మొత్తం చదవండి. అర్థమైందా? చాలా చూపిస్తాను. లైన్ లోకి రా. దానికన్నా ముందు శ్లోకం. స్త్రీలు పళ్ళు ఎత్తుకున్నా కూడా వాళ్ళు భర్తను చంపుతారు. తెలుసా నీకు? పళ్ళు ఎత్తుకుంటే భర్తలు చంపుతారు. పళ్ళు ఎత్తుకున్న స్త్రీలు దొంగలు అవుతారు. ఏంది? చేతి వేళ్ళు వంకరగా భూమి మీద పెట్టినప్పుడు సమానంగా లేకపోతే వ్యభిచార ఇద్ది పోతాయిద్ది అని రాసుకొని పెట్టుకున్నారు మీ గ్రంథాల్లో. దాన్ని తీసి చించి మంటల్లో కాల్చేస్తాను. మరి నువ్వు వేసుకున్న ఇప్పుడు నేను దీన్ని ఎలా వేసుకుంటున్నాను, రేపు వాడిని కూడా అలాగే వేసుకుంటానని చెప్తున్నా. నువ్వు సాలిమరాజు ఇప్పుడు నేను దీన్ని సపోర్ట్ చేయట్లేదు. సాలిమరాజు సపోర్ట్ చేయడానికి అయ్యో నా దాంట్లో నా గ్రంథాల్లో నేను అసలు ఆ గ్రంథాలను అసలు నమ్మను. నమ్మపోతే నమ్మనోడు ఎందుకు మరి? మరి దాని గురించి చెప్పగా నేనేంది జనరల్ గా ఉన్న వాళ్ళందరినీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథాలు నమ్ముకో. ఇప్పుడు నమ్మపోతే ఆ పూలకి దానికి వచ్చిన బాధ ఏముంది ఇప్పుడు నీకు? పూలకి అసలు మతానికి సంబంధం లేదుగా. నేను హిందూగా వచ్చి నీతో మాట్లాడడంలా. నేను హిందువుని, నా హిందువులు తిట్టారని చెప్పి నీతో మాట్లాడడంలా. జనరల్ గా పూలు పెట్టుకునే వాళ్ళందరినీ అంటున్నాడు అతను. చూడు పిచ్చి పిచ్చి అందరినీ అంటున్నాడు అతను. పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజార్ సంబంధికులు కాబట్టి ఇక్కడ పూలు కొనలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజార్ సంబంధికులు మార్కెట్ లో ఉంటారు అని పంపిస్తున్నాడు. మార్కెట్ లో పూలు కొనేది మేమే. చూసావు కదా ఎంతమంది మార్కెట్ లో పూలు కొనేది మేమే అంటే మమ్మల్ని బజార్ సంబంధికులు అంటున్నాడు. చూడండి ఇందాక వీడియోలో కొన్ని చూసావు. పిచ్చి పిచ్చి వేషాలను ఎటువంటి సమాజానికి కీడు చేయటం. అది మొత్తం ఒకటే వాక్యం. పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజారు సంబంధికులు. అవును, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు. అవునండి, పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజారు సంబంధికులు. అవును, ఆయన బజారు సంబంధికులు వేసే పిచ్చి పిచ్చి వేషాలు కొన్ని ఉంటాయి. ఇళ్లలో ఉండి వేసే పిచ్చి పిచ్చి వేషాలు కొన్ని ఉంటాయి. స్కూల్లో ఉండి వేసే పిచ్చి పిచ్చి వేషాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏంటి బజారు సంబంధికులు పిచ్చి వేషాల గురించి చెప్తున్నాడు.